నీకు కూడా ఇప్పుడే ఇబ్బంది పెట్టాలనిపించిందా? ఎందుకొచ్చావు? నా వెనకాల ఎందుకు పడుతున్నావు? నేను బాధపడుతుంటే చూడాలని, కన్నీళ్లు పెడుతుంటే చూసి సంతోషించాలని వచ్చావా? బాగా చలిగా ఉంది కదూ? ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని? ఎక్కడిది? డబ్బు బల్బు ఉన్నవాడికి అలవాట్లు లేకుండా ఎలా ఉంటాయి? సిగరెట్ కోసం అనుకుంటా వెతుక్కుంటున్నాడు. నాకు గోల్డ్ అంటే పడదు. అందుకే బై బర్త్ గోల్డెన్ స్పూన్ కదా. నేను ఎండకి తట్టుకోలేను, చలికి తట్టుకోలేను. డబ్బుందని బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. డబ్బులు ఇవ్వమ్మా అంటే ఇవ్వండి, అన్ని డబ్బులు తీసేసుకున్నాం. అసలు వీడిని ఎలా భరిస్తున్నావు? వీళ్ళని అనుకుంటే వీళ్ళ కంపును కూడా భరించాల్సి వస్తుంది. కారు మొత్తం కంపు కొట్టించేశారు. నా బ్యాగ్. అంటే మందు స్మెల్ నీలాగే నాకు కూడా పడదు, అందుకని. నేను అడగలేదు కదా. మృదులా 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 ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇన్ని రోజులు స్నేహితుడిగా ఉన్నా, ఇక నుంచి భర్తగా ఉంటాను. సిరి చెప్పు, మీ ఇద్దరు కలిసి ఉన్నారా? వాళ్ళిద్దరూ కలిసి ఉంటే తప్పే ఉంది. తప్పుడు మాటలు మాట్లాడకు మాయా. నువ్వు వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్ళే. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఇంకా చేసుకోలేదుగా. పెళ్లి కాకుండా ఒక ఆడమగా కలిసి ఉండడం తప్పు. ఆ తప్పు మా మధ్య జరిగింది ధనుష్. ఏమంటున్నావు సోని? నైట్ ఈయన నన్ను పాడు చేశాడు. నా శీలాన్ని దోచుకున్నాడు. నిన్ను రోడ్డు మీద చూసిన తిలక్కాయత్తు, నేను రోమియోగా మారిన తిలక్కాయత్తు, నాకు గుండెల్లో మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కాంతార్థ ప్రదాయనే శ్రీమతే శ్రీనివాసాయ
కాలమే కాటు వేసిందా వేదనే వెల్లువయ్యిందా కలతలే లేని కళ్ళల్లో వెలుతురే బాసిపోయిందా మనిషికి మనసే ఒక శాపం. వెళ్ళి ఆ విల్లు అందుకోండి. అదే అమ్మాయి ఈరోజు వంశీకి జతై నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ కావిస్తుంది. నరకాసురవధ తెరవండి. వీళ్ళ ముఖాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. చూడమ్మా, వీళ్ళు ఆ రౌడీలునేమో. వీళ్ళు ఆ రౌడీలే, కానీ వీళ్ళతో పాటు కొత్త రౌడీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు చాలా భయంగా ఉంది. సార్, ఈ ఇంటికి ఏదైనా బ్యాక్ డోర్ ఉందా? అటు నుంచి మేము బయటకు వెళ్ళిపోతాం. మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ ముగ్గురే ఉన్నారు. మిగతా రౌడీలు వెనక తలుపు దగ్గర ఉంటే. ఏం చేస్తున్నారు? ఏంటి ఆటలాడుతున్నారేంటి? వెళ్ళి పని చేయండి. ఏ, ఎవరు నువ్వు? నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. సెంట్రీ, వెళ్ళి జైలర్ మేడం గారిని తీసుకురావయ్యా. రేపు నాతో సమానంగా బొమ్మలు కొలువు చేద్దామని చూస్తావే? నీకంత సీన్ లేదే. ఇప్పుడే నీ బొమ్మల్ని పగలగొడతాను. అప్పుడు నువ్వెలా బొమ్మలు కొలువు చేస్తావో నేను చూస్తాను. కానీ నువ్వు ఇద్దరు మనుషుల్ని బ్రతికించావు. వెంటనే వీరిలో ఎవరో ఒకరిని నువ్వు చంపకపోతే మీ ముగ్గురి ప్రాణాలు పోతాయి.